To gain knowledge in the stock market, you must lose some money. ఎస్. మనం స్టాక్ మార్కెట్‌లో నాలెడ్జ్ సంపాదించాలంటే కొంత డబ్బు పోగొట్టుకోవాలి. బట్ మన ఛానెల్‌ని ఫాలో అవుతున్న వారు మీరంతా లక్కీ. ఎందుకంటే ఐ యామ్ షేరింగ్ మై లాస్ మేకింగ్ ట్రేడ్స్ అండ్ నాలెడ్జ్ ఆల్సో. సో, నా ఫెయిల్యూర్ ట్రేడ్స్ నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకోవచ్చు. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, యూ కెన్ అవాయిడ్ ద మిస్టేక్స్ దట్ ఐ మేడ్. సో, నేను చేసిన సేమ్ మిస్టేక్స్ మీరు చేయకుండా మీరు అవాయిడ్ చేయొచ్చు. ఆ విధంగా మీకు కొంచెం లాభం కలుగుతది. సో, డోంట్ మిస్ ద వీడియో. లెట్స్ బిగిన్. గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, నిఫ్టీ అయితే 1% అలాగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో, కరెక్ట్‌గా ఇక్కడ ఒక లో చేసింది. సో, ఇప్పుడే ఒక హై చేసి, లో ఆఫ్ లో చేసి ఒక ఫస్ట్ డెసిషన్ మేకింగ్ పాయింట్ అయితే క్రియేట్ చేసుకుంది. సో, ఈ డెసిషన్ మేకింగ్ పాయింట్‌లో నుంచి ఎటువైపు బ్రేక్ అవుతదో అటువైపు అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అన్నా కాసేపన్నా మొమెంటం దొరుకుతది. సో, మార్నింగ్ రిలీజ్ చేశాం కదా! వాచ్ లిస్ట్ వీడియో. సో, అందులో నుంచి ఉన్న స్టాక్సే అబ్జర్వ్ చేస్తున్నా. సో, ఏదైనా బయింగ్ గాని, సెల్లింగ్ గాని ఆపర్చునిటీస్ వస్తే అప్‌డేట్ చేస్తా. స్టే ట్యూన్. సో, ఓకే ట్రేడర్స్. గ్లెన్మార్క్‌లో నాకొక సెల్లింగ్ ఆపర్చునిటీ అనిపిస్తోంది. సో, దీని కింద దీని లోలో సో, స్టాక్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో, ఇమ్మీడియేట్‌గా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో, తర్వాత ఫాల్ అవుతోంది గానీ, సో, ఇక్కడ నేనేం చూస్తున్నానంటే, సో, ఇలా స్టాక్ ఇలా ఇక్కడ ఒక కన్సాలిడేషన్ చేస్తోంది కదా! సో, ఇలా మళ్ళీ ఒకసారి దీన్ని టెస్ట్ చేసి ఇలా గాని బ్రేక్ అయిందనుకో ఈ లోని, సో, అప్పుడు నేను సెల్లింగ్‌కెళ్తా. ఒకవేళ ఇది వెళ్ళి ఇలా బ్రేక్ చేసిందనుకో అప్ సైడ్‌కి, యాక్చువల్‌గా అదొక మంచి బయింగ్ సెటప్ అవుతది. ఫస్ట్ రోజు బాలకృష్ణ ఇండస్ట్రీస్‌లో ప్లస్ నిన్న జూబిలెంట్ ఫుడ్‌లో సేమ్ ప్యాటర్న్ మనం ట్రేడ్ చేసాం. కాకపోతే ఆ 2 స్టాక్స్‌లో నా వ్యూ బుల్లిష్ ఉండింది కాబట్టి, సో, బయింగ్ ఆపర్చునిటీ నేను ట్రై చేశా. బట్ ఈ స్టాక్‌లో సేమ్ ప్యాటర్న్ చేస్తోంది. బట్ నా వ్యూ బేరిష్ ఉంది కాబట్టి, సో, నేనిక్కడ దీన్ని చూడట్లేదు పాసిబిలిటీని. ఇదొస్తే నేను వదిలేస్తా ఈ స్టాక్‌ని. ఇప్పుడు నేను చూస్తున్న పాసిబిలిటీ ఐదర్ ఇది ఈ లో అన్నా బ్రేక్ అవ్వాలి. లేదా ఇలా కొంచెం పైకి వెళ్ళి రీటెస్ట్ చేసి మళ్ళీ లో అన్నా బ్రేక్ అవ్వాలి. సో, అప్పుడు నేను దీనిలో సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం ఫైండ్ ఔట్ చేస్తా. సో, ఎందుకంటే ఈ స్టాక్ నా సెల్లింగ్ లిస్ట్‌లో ఉంది. సో, లెట్స్ సీ, మీకు అప్డేట్ చేస్తా ఆపర్చునిటీ వస్తే. స్టాక్ మనం అనుకున్నట్టు ఈ ఏరియాలో ఇది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తోంది. సో, ఇక్కడ నుంచి పడేలాగా కిందకి డైరెక్షన్ తీసుకుంది. సో, ఒకవేళ మొమెంటమ్ స్ట్రాంగ్‌గా ఉంటే ఫాస్ట్‌గా కూడా పడిపోతది. సో, నేను రఫ్‌గా 76 క్వాంటిటీ చేయొచ్చు. రూ. 500 లాస్ కన్సిడర్ చేసుకుంటే. సో, స్టాప్ లాస్ సెల్ ఆర్డర్ బిలో 84.50 పెడుతున్నా. ఇంట్రాడే సెల్. ఓకే. చూద్దాం ఈ ట్రేడ్ ట్రిగ్గర్ అవుతదా లేదా? సో, ఒకవేళ ట్రిగ్గర్ అవుతే మీకు అప్డేట్ చేస్తాను. ఓకే. సో, ట్రేడర్స్ మన గ్లెన్మార్క్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. మనం అనుకున్నట్టుగానే. సో, ఫస్ట్ అయితే స్టాప్ లాస్ ప్లేస్ చేద్దాం. సెల్‌కి బై స్టాప్ లాస్ 75 క్వాంటిటీ డే హైలో. జరగమ్మా కొంచెం. 491.40 491.50లో పెడుతున్నా. ఇంట్రాడే బై. ఓకే. సో, స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేసేసాం. సో, ఇందులో మన రిస్క్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 484.50 యావరేజ్ ప్రైస్. ఓకే. 491.40 కాదు 50. ₹7 ఇంటూ 75 క్వాంటిటీ. ఓకే. ₹25 ఎక్స్ట్రా తీసుకున్నాం రిస్క్. స్లిప్లేజెస్ అన్నీ కలుపుకుంటే ఒక 550 నుంచి 600 వరకు కూడా రావచ్చు. ఒకవేళ ఇది స్ట్రెయిట్ అవే పైకి వెళ్ళి మన స్టాప్ లాస్‌ని హిట్ చేస్తే, లేదంటే ఆబ్వియస్‌గా మనకు ఒక ఆపర్చునిటీ ఉంది. అదేంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్. దాని హెల్ప్ తీసుకొని మనం రిస్క్‌ని రెడ్యూస్ చేసుకుందాం. సో, స్టే ట్యూన్ అప్డేట్ చేస్తా. నాకేదన్నా ట్రైలింగ్ స్టాప్ లాస్ మార్చుకునే అవకాశం ఉంటే ఆర్ ఎల్స్ స్టాప్ లాస్ కొడితే. సో, ట్రేడర్స్ గ్లెన్మార్క్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు మూవ్ రాలేదు. సో, యాక్చువల్‌గా ఇలా బ్రేక్ రాగానే షార్ప్ ఫాల్ ఉంటదనుకున్నా. బట్ ఇది కూడా కొంచెం మంచిదే. ఎందుకంటే ఇక్కడ గతంలో చేసిన ఒక
సపోర్ట్ ఉంది గదా! ఇక్కడ గతంలో ఒక సపోర్ట్ ఉంది గదా! సో, ఈ సపోర్ట్ కొంచెం స్ట్రాంగ్‌గా యాక్ట్ చేస్తుంది. సో, ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేయాలంటే అది మళ్ళీ కొంచెం పవర్‌ని అక్యుములేట్ జేసుకోవాలి. సో, ఇప్పుడు ఇలా కొంచెం పైకెళ్ళి ఇలా వచ్చి ఇలా గాని బ్రేక్ చేస్తే మంచి ఫాల్ ఒస్తది. లేదు మన టైం బ్యాడ్ ఉంది. సో, ఇలా ఎళ్లి ఇలా టెస్ట్ చేస్తా ఇలా కొట్టేస్తే ఇవాళ లాస్ తీసుకొని డిపోవాల్సి ఉంటది. సో, వాటెవర్. సో, ఏదొచ్చినా మనం రెడీ. వీఆర్ రెడీ టు టేక్ ద రిస్క్. సో, మీకు అప్డేట్ చేస్తా. అండ్ హీరో మోటార్ కార్ప్‌లో నాకొక బయింగ్ ఆపర్చునిటీ అనిపిస్తోంది. సో, ఇలా షార్ప్‌గా పడిన తర్వాత ఇలా షార్ప్‌గా పడిన తర్వాత మంచి షార్ప్‌గా పుల్ బ్యాక్ వచ్చింది. సో, పాజిబుల్ మూవ్ ఏంటంటే ఇది మన బయింగ్ లిస్ట్‌లో ఉంది కాబట్టి ఒకవేళ దీన్ని బై చేయాలనుకుంటే దీనికన్నా పైన బై చేయాలని అనుకుంటున్నా. సో, విత్ రిస్క్ ఆఫ్ సో, ఇప్పుడు ఈ లోని రిస్క్ అనుకోని బై చేస్తే కూడా వెయిట్ ఎ సెకండ్. సో, 13 క్వాంటిటీ మనం బై చేయొచ్చు ఈ టాప్‌లో. సో, నేను ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా. సో, మన దగ్గర బయింగ్ లిస్ట్‌లో ఎక్కువ స్టాక్స్ లేవు. 3170 ఓకే. 3170 టాప్ ఓకే. బై. సో, లెట్స్ సీ. మనకి ఒక సెల్లింగ్ స్టాక్ ఉంది. అండ్ ఒక బయింగ్ స్టాక్ ఉంది. సో, మార్కెట్ ఏమో ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం సైడ్‌వేస్ ఎళ్తోంది. సో, చూద్దాం ఏదో ఒక డైరెక్షన్‌లో మనకు పాసిబిలిటీ రావచ్చు. సో, 2 ఫెయిల్ అయితే రూ. 1000 లాస్‌తో ఇంటికెళ్తాం. ఇది ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. హీరో మోటార్ కార్ప్. ఒకవేళ ఒకటి సక్సెస్ అయ్యి, ఒకటి లాస్ వచ్చినా వర్స్ట్ కేస్‌లో రూ. 500 లాస్‌తో ఇంటికెళ్తాం. సో, స్టే ట్యూన్ అప్డేట్ చేస్తా. ఒకవేళ హీరో మోటార్ కార్ప్ ట్రేడ్ నాకు ట్రిగ్గర్ అవుతే. ఆర్ ఎల్స్ ఏదైనా స్టాప్ లాస్ పెద్దగా ఇది ఇలా కిందకెళ్ళి ఈ లోని టచ్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి ఎళ్ళేలాగా ఉంటే కూడా అప్డేట్ చేస్తా. ఎందుకంటే స్టాప్ లాస్ మోడిఫై అవుతది. క్వాంటిటీ కూడా నేను రీకన్సిడరేషన్ చేసుకుంటా దీని మీద. సో, ట్రేడర్స్ యాక్చువల్లీ నేను సెకండ్ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నా. హీరో మోటార్ కార్ప్‌లో ఒక ఆర్డర్ ప్లేస్ చేశా. చాలా సేపటి నుంచి అది ఇంకా ట్రిగ్గర్ పెండింగ్‌లోనే ఉంది. కానీ ఈలోపు అపోలో హాస్పిటల్స్‌లో నా ట్రేడ్ ట్రిగ్గర్ అయిపోయింది. ఓకే. సంథింగ్ వెంట్ రాంగ్. యెస్. సో, హీరో మోటార్ కార్ప్‌లో నా ట్రేడ్‌ని క్యాన్సెల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఓన్లీ 2 ట్రేడ్స్ మాత్రమే చేశా. సో, లక్కీగా సంథింగ్ వెంట్ రాంగ్ హియర్. సో, టార్గెట్ వచ్చేసి ఇది ఒక చిన్న ట్రేడే. రూ. 500 ఇనీషియల్ రిస్క్ తీసుకున్నా. సో, ఫస్ట్ అయితే బైకి సెల్ స్టాప్ లాస్ పెడదాం. 109 వచ్చేసి నా స్టాప్ లాస్. ఓకే. ఓకే. సో, అపోలో హాస్పిటల్‌లో రూ. 500 రిస్క్ తీసుకున్నా. సో, ఎగ్జాక్ట్‌గా రూ. 500 రిస్క్ ఉంది ఇందులో. సో, స్ట్రెయిట్ అవే ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఎళ్లి నా స్టాప్ లాస్ కొడితే నాకు రూ. 500 లాస్ వస్తది. లేదా ఇది 1:1 వచ్చినప్పుడు కాస్ట్ టు కాస్ట్ మారుస్తా. బట్ ఇది జస్ట్ రూ. 18 టార్గెట్. టార్గెట్ కూడా ప్లేస్ చేసేద్దాం. సెల్ 50 క్వాంటిటీ. లిమిట్ అట్ 2136.7 సెల్. ఓకే. సో, స్టాప్ లాస్, టార్గెట్ 2 ప్లేస్ చేశా. ఇందులో ట్రైలింగ్ చేసే అంత సీన్ ఉండకపోవచ్చు. ఐ హోప్. కొంచెం క్విక్ మొమెంటమ్. సో, సెటప్ చాలా ఈజీ. సో, ఇక్కడ ఒకసారి ఫాస్ట్‌గా మొమెంటమ్ ట్రై చేసింది. సో, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా! సో, దాన్ని ఫెయిల్ అయిపోయి కిందకొచ్చింది. సో, సేమ్ రెసిస్టెన్స్‌ని మళ్ళీ బ్రేక్ చేస్తే పైకెళ్ళే దానికి ఛాన్సెస్ ఉంటాయి. ఉంటాయని చెప్పేసి నేను ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నా. బట్ అది యాక్చువల్‌గా ఈ హై బ్రేక్ చేసి ఉండాలి. 2120 హై. సో, అది బ్రేక్ చేసేంత వరకు ఈ ట్రేడ్ డౌటే. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే క్విక్‌గా మన టార్గెట్ వచ్చేస్తది. హోప్ సో. చూద్దాం. సో, 2 ఫెయిల్ అయితే రూ. 1000తో లాస్‌తో ఇంటికి వెళ్తాం. అట్‌లీస్ట్ ఒకటి సక్సెస్ అయినా మినిమమ్ రూ. 500 ప్రాఫిట్‌తో ఇంటికి వెళ్తాం. సో, స్టే ట్యూన్. అప్డేట్ చేస్తా ట్రేడర్స్. సో, ట్రేడర్స్ గ్లెన్మార్క్ ట్రేడ్ చాలా క్విక్‌గా మన స్టాప్ లాస్ వైపు రన్ చేస్తుంది. యాస్ వెల్ యాస్ అపోలో హాస్పిటల్స్ కూడా చాలా క్విక్‌గా మన స్టాప్ లాస్ వైపు వచ్చేస్తుంది. సో, ఐ కెన్ ఫీల్ ఇట్.
సో, ఇవాళ 100,000 రూపీస్ లాస్‌తో ఇంటికి వెళ్ళబోతున్నానని. సో, నేను ఒక చిన్న పని జేస్తున్నా. సో, గ్లెన్‌మార్క్‌లో ఆల్రెడీ మన రిస్క్ కొంచెం 500 కన్నా కొంచెం ఎక్కువుంది. సో, దాన్ని నేను కొంచెం తగ్గించుకుందాం అనుకుంటున్నా. సో, అదేంటంటే ఇంతకుముందు 91కి తీసుకొస్తా దాన్ని. సో, దాని స్టాప్ లాస్ యాక్చువల్‌గా వచ్చేసి 91.50లో ఉంది. సో, ఒక 50 పైసా తగ్గిద్దాం. 91కి మోడిఫై చేస్తున్నా. ఏంటంటే అది 525 రూపీస్ రిస్క్‌లో ఉందది. సో, ఆ 25 రూపీస్ రెడ్యూస్ అవుతది. ఒకవేళ లాస్ అయితే ఎగ్జాక్ట్‌గా 500 రూపీస్. ఎందుకంటే స్లిప్పేజ్ ఉంటది. మనం స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్ ప్రైస్‌లో ఎగ్జిక్యూట్ అవ్వదు. స్లిప్పేజెస్ ఉంటాయి. ఒక 100 రూపీస్ అటు ఇటుగా ఒక్కొక్కసారి వస్తాయి. ఒక్కోసారి ఎగ్జాక్ట్‌గా వస్తాయి. సో, నో ప్రాబ్లమ్. సో, లాంగ్ వీకెండ్ మనకి ఇలాగ షాక్ ఇచ్చింది మార్కెట్. 3 డేస్. లెట్స్ సీ. ఇది త్వరగా ఒకవేళ స్టాప్ లాస్ కొట్టేస్తే నా ట్రేడ్ కంప్లీట్ అయిపోతది ఇవాల్టికి. సో, 2 ట్రేడ్స్ ఆల్మోస్ట్ నియర్ టు స్టాప్ లాస్ రెడీగా ఉన్నాయి. రెడీ టు హిట్ అనేసి. చూద్దాం. సో, ఇవాళ మనకి మార్కెట్ ఏమిస్తదో. ఓకే. ట్రేడర్స్ యాక్చువల్లీ గ్లెన్‌మార్క్ చూసారు గదా! సో, ఒక్కసారి కొంచెం ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ పైకెళ్ళడానికి ట్రై చేసింది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ పైకెళ్ళడానికి ట్రై చేసింది. ఇక్కడ ట్రై చేసింది. సో, ఆ తర్వాత కిందకి బ్రేక్ అయింది. సో, ఇంత దూరం కిందకి బ్రేక్ అయిన తర్వాత కూడా మళ్ళీ పైకెళ్ళడానికి ట్రై చేసింది వచ్చి. సో, కామన్ సెన్స్‌గా ఆలోచిస్తే ఇది ఈసారి ఖచ్చితంగా దీన్ని బ్రేక్ చేసి వెళ్ళడానికి రెడీగా ఉంది. సో, సింపుల్‌గా నేను నా రిస్క్‌ని ఇంకొక 1 రూపీ తగ్గించుకుందాం అనుకుంటున్నా. సో, 490కి దీన్ని డౌన్ చేసేస్తా. సో, తగ్గించుకోవడం అంటే నేను కంప్లీట్‌గా లాస్ అంతా తగ్గించుకోవట్లేదు. 490.05 పెడదాం. సో, మన ఇనిషియల్ రిస్క్ 525 రూపీస్ ఉంది గదా! సో, దాన్ని జస్ట్ ఒక 1 ½ రూపీ అలా డౌన్ చేసుకున్నా. సో, ఇంకా ఎంత పాసిబుల్‌గా డౌన్ చేయడానికి ఛాన్స్ వస్తే అంత డౌన్ చేస్తా. ప్రస్తుతానికైతే 90.05. ఈ ట్రేడ్ మీద అయితే నాకు 100% హోప్ లేదు. ఎందుకంటే ఇది ఇంత దూరం రాగూడదు. ఒకవేళ హెల్తీ రిట్రేస్‌మెంట్ అంటే ఈ ఏరియాలో ఎక్కడన్నా టర్న్ అరౌండ్ అయ్యి వెనక్కెళ్ళిపోయి ఉండాలి. బయర్స్ చాలా స్ట్రాంగ్‌గా దీన్ని చాలా దూరం తీసుకొచ్చారు. సో, ఇంకొకసారి వాళ్ళు గట్టిగా ట్రై చేశారంటే మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. సో, ఫెయిల్ అయ్యేటప్పుడు అట్‌లీస్ట్ ఒక రూ. 100 తగ్గించుకుందాం మన రిస్క్‌ని. లెట్స్ సీ ఇదేం చేస్తదో. సో, అండ్ అపోలో హాస్పిటల్ కూడా గెట్ రెడీ టు హిట్ అనేలా ఉంది. సో, ఎగ్జాక్ట్‌గా మన స్టాప్ లాస్‌కి ఒక 2 రూపీస్ దగ్గర కొంచెం అటు ఇటు డాన్స్ ఏస్తుంది గానీ, ఇది హిట్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. సో, చాలా ఫాస్ట్‌గా ఇది హిట్ అవ్వచ్చు. సో, చూద్దాం. 2 ట్రేడ్స్ చాలా వరస్ట్ కేస్ కండిషన్‌లో ఉన్నాయి ఇవాళ. సో, ఎనీవే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. రిస్క్ మేనేజ్‌మెంట్ ఒకటే మన చేతిలో ఉంటది. సో, అది కరెక్ట్‌గా చేసుకుంటే మనం చాలా కాలం మార్కెట్‌లో సస్టైన్ అవుతాం. లెట్స్ సీ. ఇట్స్ టైమ్. సో, మన స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి. సో, 109లో 589 క్వాంటిటీ ఉన్నాయి. సో, స్లిప్పేజ్ రాదని అనుకుంటున్నా. ఓకే. ఎగ్జాక్ట్‌లీ 109లో మనది ఎగ్జిట్ అయిపోయింది. సో, దీంట్లోంచి టార్గెట్‌ని క్యాన్సెల్ చేసేద్దాం. లేదంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎదురైతాయి. సో, అది ట్రేడర్స్ అపోలో హాస్పిటల్‌లో క్విక్ ట్రేడ్ తీసుకున్న. హై రిస్క్ ట్రేడ్. సో, అనుకున్నట్టుగానే అది పర్ఫార్మ్ చేయలేదు. సో, వెంటనే వెళ్లి మన స్టాప్ లాస్ కొట్టేసింది. సో, ప్రతిసారి మనం కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు. సో, మనం ఫెయిల్ అయినప్పుడు మాత్రం పెద్ద పెద్ద లాసెస్ రాకుండా చూసుకుంటే చాలు. ఈ మార్కెట్‌లో సస్టైన్ అవుతాం. సో, మనకు ఇంక మిగిలింది ఒకే ఒక ట్రేడ్ గ్లెన్‌మార్క్. గ్లెన్‌మార్క్ గూడా ఆల్మోస్ట్ ఇంతకుముందు మన స్టాప్ లాస్‌కి దగ్గరగా వెళ్లి కొంచెం కిందకొస్తోంది. సో, లెట్స్ సీ ఇది మనకి ఏమి ఇవ్వాలనుకుంటుందో, మన దగ్గర నుంచి ఏం తీసుకోవాలనుకుంటుందో. సో, అబ్జర్వ్ చేద్దాం. ఏదైనా స్టాప్ లాస్ మోడిఫై చేయడానికి ఛాన్స్ వస్తే గ్లెన్‌మార్క్‌లో గూడా నేను మీకు అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్. ఓకే ట్రేడర్స్. సో, చాలా సేపటి నుంచి ఇక్కడ మంచి ఫైట్ అవుతుంది. సో, వైడ్ స్ప్రెడ్. ఇక్కడ చూసారు కదా! కొంచెం జూమ్ చేసి చూస్తాం. ఈ క్యాండిల్స్ దగ్గర షార్ప్‌గా బయింగు, షార్ప్‌గా సెల్లింగు. సో, మంచి యాక్టివిటీ జరుగుతుంది.
సో, ఇదే మంచి మూమెంట్. సో, ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఏదో ఒక డైరెక్షన్ అయితే వాళ్ళు తీసుకుంటారు. డెఫినిట్‌గా త్వరగానే ఇది ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటది. సో, ఈ బాక్స్‌లో నుంచి అది బయటికి రావాలి. సో, ఈ బాక్స్‌లోంచి అది బయటకొచ్చేటప్పుడు సో, ఇలా అప్ సైడ్ గాని బ్రేక్ చేస్తే ఇంకా మంచి మూమెంట్, మంచి పవర్‌తో ఎళ్తది. లేదు ఇలా కింద బ్రేక్ చేస్తే ఇవాళ ఇంకా మనకి హోప్స్ మిగిలినట్టే. బట్ నాకైతే అంత ఎందుకో నమ్మకం లేదు. సో, నేను ఓ పని చేస్తున్నా. దీంట్లో నుంచి ఇంకొక 50 పైసా రెడ్యూస్ చేస్తున్నా రిస్క్‌ని. ఆర్ ఎల్స్ ఇంకొక రూ. 1 రిస్క్‌ని రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకొక్కసారి ఇది హై గాని చేస్తే డెఫినిట్‌గా మనం ఫెయిల్ అవుతాం. సో, ఫెయిల్ అయ్యేటప్పుడు కొంచెం రిస్క్‌ని తగ్గించుకుందాం. సో, 489కి మారుస్తున్నా నేను. లెట్స్ సీ. ఓకే. సో, 489కి మార్చేస్తున్నా. ఇంకొక రూ. 75 రిస్క్ తగ్గించుకున్నా యాక్చువల్‌గా. హ్మ్. సో, ఓవరాల్‌గా రిస్క్ వచ్చేసి 489 మైనస్ 484.5 ఇంటూ 75. సో, రూ. 340 ప్లస్ ఒక 500. సో, ఆల్రెడీ మనం కంట్రోల్ రిస్క్‌లోనే ట్రేడ్ చేస్తాం ఎవ్రీ డే. బట్ ఆ కంట్రోల్ రిస్క్ రూ. 1000 కన్నా ఇంకా ఎంత తగ్గించుకుంటే మనకు అంత మంచిది. సో, నేను అదే ట్రై చేస్తున్నా ఇప్పుడు. సో, ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామని తెలిసినప్పుడు సో, యాస్ మచ్ యాస్ పాసిబుల్ మనం లాసెస్‌ని తగ్గించుకుంటా ఉండాలి. సో, అదే ఈ బిజినెస్‌లో మెయిన్ పాయింట్. సో, ఎప్పుడైతే గెయిన్స్ వస్తుంటాయో కొంచెం యాస్ మచ్ యాస్ పాసిబుల్ గెయిన్స్ కూడా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో, ట్రైలింగ్ స్టాప్ లాస్‌తో అది మేనేజ్ చేసుకుందాం. సో, లెట్స్ సీ ఇవాళ ఇది మనకి ఏమవుతదో. సో, ఎనీవే కంట్రోల్ రిస్క్‌లోనే ఉన్నాం. రూ. 840 స్లిప్పేజెస్ అన్నీ కలిపినా కూడా 1000 దాటదు. సో, కంట్రోల్ రిస్క్. లెట్స్ సీ. స్టే ట్యూన్ అప్డేట్ చేస్తా. ఓకే ట్రేడర్స్. సో, ఈ బాక్స్ నేను ఇందాక మార్క్ చేశా గదా! ఇక్కడ చాలా పెద్ద ఫైటే జరిగింది ఆల్‌మోస్ట్. చాలా సేపు స్పైక్స్ వస్తా ఉన్నాయి. నేను కొంచెం ఎక్స్‌ట్రా జూమ్‌లో పెట్టి చూస్తా ఉన్నా. సో, ఇలాగా అన్ని స్పైక్సే. వాళ్ళు బై జేయడం, వీళ్ళు సెల్ కొట్టడం, బై జేయడం, సెల్ కొట్టడం, బై జేయడం. ఇక్కడ సెల్ కొడితే వీళ్ళు బై జేయడం, వీళ్ళు బై చేస్తుంటే సెల్ కొట్టడం. సో, ఫైనల్‌గా ఈ పాయింట్‌లో కొంచెం సెల్లర్స్ అప్పర్ హ్యాండ్‌గా కనబడుతోంది రైట్ నౌ. ఇక్కడి నుంచి ఇక్కడికి పుష్ చేశారు. సో, ఇక్కడ మళ్ళీ బయర్స్ ఎంటర్ అయ్యి పుష్ చేయడానికి ట్రై చేశారు. బట్ సెల్లర్స్ ఆర్ టేకింగ్ కంట్రోల్. బట్ వీళ్ళకి ఎంత పవర్ ఉంది, అది ఎంత దూరం వెళ్తదనేది ఇంకా అర్థం కావట్లేదు. సో, ఒకవేళ వీళ్ళు ఈ లోని బ్రేక్ చేస్తే 485.33ని ఒకసారి మళ్ళీ. సో, నేను నా స్టాప్ లాస్‌ని ఆల్మోస్ట్ ఈ 80కి తీసుకొస్తా. సో, అంతకు మించి మనం ఇందులో ఏం పీకలేం. ఆల్రెడీ ట్రేడ్ ఎక్కాం. ట్రేడ్ మనకి అపోజిట్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. సో, మన చేతిలో ఉన్నది ఒకే ఒకటి. అదేంటంటే మనకు రాబోయే రిస్క్‌ని ఎంత పాసిబుల్ అయితే అంత తగ్గించుకోవడమే. సో, స్టే ట్యూన్. సో, అప్డేట్ చేస్తా. ఇదైతే కొంచెం సెల్లర్స్ అప్పర్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది గానీ, బయర్స్ ఇంకా వదిలేయలేదు. సో, దీనికన్నా కింద ఇది ఫాల్ అయితే ఈ 85 కన్నా 85, 30, 33 కన్నా సో, వెంటనే చూడండి. సో, బయర్స్ కేమ్ ఇన్ బ్యాక్ అగైన్. సో, 86 నుంచి 87కి బౌన్స్. సో, ఇక్కడ ఆల్మోస్ట్ చాలా పెద్ద ఫైటే జరుగుతుంది. సో, బయర్స్‌కి, సెల్లర్స్‌కి. సో, లెట్స్ సీ ఎవరో ఒకరు విన్ అవుతారు. బయర్స్ విన్ అవుతే ఇవాళ మనం లాస్ బుక్ చేసి ఇంటికెళ్తాం. ఆర్ ఎల్స్ సెల్లర్స్ విన్ అవుతే హోప్ ఫర్ ద గుడ్. స్టే ట్యూన్ అప్డేట్ చేస్తా. ఓకే ట్రేడర్స్. ఫైనల్‌గా బయర్సే విన్ అయ్యేట్టున్నారు. సో, మనల్ని ఇందులో నుంచి కూడా బయటకు తోసేశారు. బట్ వి ఆర్ లక్కీ అట్‌లీస్ట్ ఇందులో నుంచి ఒక రూ. 150 రిస్క్‌ని తగ్గించుకున్నాం. సో, అది ట్రేడర్స్ ఇవాళ మన లైవ్ ట్రేడింగ్ వ్లాగ్. సో, 2 ట్రేడ్స్ చేశాను. 2 ట్రేడ్స్‌లో సెటప్స్ ఫెయిల్ అయ్యాయి. సో, ఒకటి క్విక్ ట్రేడ్ సెటప్ ఫెయిల్ అయింది. ఒకటి లాంగ్ ట్రేడ్. సో, 2 సెటప్స్ ఫెయిల్ అయ్యాయి. లక్కీగా గ్లెన్మార్క్‌లో మనం కొంచెం ట్రైలింగ్ స్టాప్ లాస్‌ని యుటిలైజ్ చేసుకొని ఇంకొద్దిగా మన డే రిస్క్ కన్నా ఇంకా కొద్దిగా రిస్క్‌ని తగ్గించుకోగలిగాం. సో, పర్ డే రూ. 1000 రిస్క్ నుంచి కొంచెం రూ. 836 తీసుకోగలిగాం. సో, దట్ ఈస్ వెరీ నైస్. సో, అది ఇవాళ మన లైవ్ ట్రేడింగ్ వ్లాగ్. సో, ఈ వీడియోలో నుంచి మీకు నేర్చుకోవడానికి ఏమన్నా దొరికిందనుకుంటే ఐయామ్ వెరీ హ్యాపీ. అండ్ మన ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే.
అండ్ మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనున్న బెల్ ఐకాన్‌ని తప్పకుండా ప్రెస్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. సో, హ్యాపీ వీకెండ్.